దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉండే నీ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన లంగ పని ఏంది? నీకు జాంబియన్ పేరు ఎట్లా వచ్చింది? సీరియస్ క్వశ్చన్, అవదని చెప్పొద్దు. నీకు లవర్ ఉందా? లేదు. అమ్మతలు వేసుకో ఇప్పుడు చెప్పు. 2 ఎక్కం 2 2 3 4 2. నువ్వు మీ ఇంట్లో టీవీ ఎందుకు వాళ్ళ వచ్చినావు? నెక్స్ట్ బాబా ఇంటర్వ్యూ అయితే ఇద్దాము. సో ఏమేమి క్వశ్చన్లు అడుగుదాం వాళ్ళని అనేది మొత్తం కామెంట్లు అయితే వీడియో కింద అవే కామెంట్లు క్వశ్చన్ల లాగా వాళ్ళని అయితే అడుగుతాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్స్ ఫ్యామిలీ. లాస్ట్ టైం మీ అందరికీ ప్రామిస్ చేసిన కదా మన వాళ్ళందరూ ఇంటర్వ్యూలు ఇస్తా అని చెప్పేసి, అప్పటి నుంచి కంటిన్యూస్గా కామెంట్లు వస్తూనే ఉన్నాయి, ఇంటర్వ్యూ తీయండి అని చెప్పేసి. ఫైనల్లీ ఈరోజు వచ్చేసి మన రాకేష్ ఇంటర్వ్యూ అయితే తీయబోతున్నాం. చూద్దాం వాని ఆన్సర్స్ ఎట్లుంటాయి, అంతేకాకుండా అవన్ గురించి మీకు కొద్దిగా తెలుస్తుంది ఇంటర్వ్యూ ద్వారా. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫటాఫట్ మన కే రాకేష్ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ అయిపోయే ముందు మన ఆడియన్స్కి 2 నిమిషాలు నీ గురించి చెప్పు. అసలు నువ్వు ఎవనివి? నేనా? మనిషిని. అట్లా కాదురా, జింగిరిగా నీ గురించి చెప్పు. ఇంట్రడక్షన్ నా గురించి ఇంటర్వ్యూ కూర్చుంటే ఇంటర్వ్యూలో నువ్వు నీ గురించి చెప్పు అంటే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే మనిషిని అంటవా? ఏం లేదు, నా గురించి చెప్పని. ఓ జింగిరిగా నేను గి రాకేష్, నా పేరు, మాది ఊరు, నా గిరి కథ అని చెప్పి ఏం లేదంటేంద్రా మనిషి వాళ్ళు అస్థి పంజరాను అవుతావా? చెప్తున్నా, నా పేరు కొమరాజ రాకేష్, మా సిద్దిపేట. తెలుగు ఎక్స్పర్ట్ చాలా బాగా చేస్తా. చెప్పు అంతే. ఏముంది, 2 నిమిషాలు చెప్పాను నేను, నువ్వు 2 ఆన్సర్ చెప్పినావు. నా పేరు కొమరాజ రాకేష్, నాకు అన్న ఉన్నాడు, నాకు అక్క ఉన్నది, మా సిద్దిపేట లోకలే. నేను తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానల్లో పనిచేస్తా. చెప్పురా గంతేనా? నీ గురించి అడిగితే నువ్వు ఏంటంటే ఇక 3 చెప్తావు గంతేనా? ఇక 4 వస్తలేవు ఏం బయటకు. అసలు నువ్వు పోలే అని అడిగితే నాకు ఒక అన్న ఉన్నాడు, నాకు ఒక అక్క ఉన్నాడు. సెకండ్ క్వశ్చన్, నువ్వు ఎంత చదువుకోను? ఇంటర్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ అవుట్. ఏ గ్రూప్? MLT. ఏ కాలేజీ? ప్రతిమ GNR అని ఉంటుంది. ఏడాది సిపేర్నేనా? సీతారామ టాకీస్. అరే కదా, ఓకే ఓకే. దాంట్లో ఏమేమి సబ్జెక్టులు ఉండే? అన్న అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అడిగినామంటావా? బస్ రోజులే నేను కాలేజీ యొక్క. నువ్వు చదువుకున్న గ్రూప్ సబ్జెక్ట్ ఏందో చెప్పురా. 5 ఏమో ఉంటాయి: అనాటమీ, బయోకెమిస్ట్రీ, ఇంగ్లీష్, తెలుగు ఉంటుందా? GF ఏమో ఉంటుంది, ఇంకోటి అనాటమీ, మైక్రోబయాలజీ ఏమో ఉంటుంది ఇంకా. ఓకే ఓకే గైస్, ఈ గ్రూప్ గురించి నాకు కూడా అంత ఐడియా లేదు. మీకు తెలిస్తే కరెక్ట్ చెప్పిండా తప్పు చెప్పిండా కామెంట్. నువ్వు చిన్నప్పుడు ఒక స్కూల్ పోయేటప్పుడు ఆ టీచర్ అన్న వాళ్ళని అడిగితే నేను గిదైతా అని చెప్తారు కదా, అట్లా నీ డ్రీమ్ ఏముండే? చిన్న ఉన్నప్పుడు ఆర్మీ అయితే ఉండే. ఆర్మీ అయితే ఉండేనా? మరి ఏమైంది, ఎందుకు కాలే? నా ఫిజికల్ పోస్ట్ మార్టం చేసిన మనిషి లెక్కుంటున్నాడు. సో ఫిజికల్ అది లేదు కాబట్టి స్టామినా లేకనా, లేకుంటే బాడీ లేకనా? దేని బాడీ లేక, స్టామినా లేక నాతో కాదనుకొని డ్రాప్ అవుట్ అయినావా? తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో నీ గోల్ ఏంది, నీ డ్రీమ్ ఏంది, ఏం కావాలన్నది నీకు? ఇప్పుడైతే ఏం లేదు, మంచిగా చేసుకొని ఇట్లా ఉండి ఇంట్లో మంచిగా చూసుకోవాలి, అదే డ్రీమ్. ఇక పర్టికులర్గా ఏం డ్రీమ్ లేదు, ఇది కావాలి, ఇట్లా ఉండాలి, ఒక బిజినెస్ పెట్టాలి, దాని ఓనర్ కావాలి, నాకు ఇంతమంది పని చేయాలి, నేను 1 లక్షలు సంపాదించి అట్లా ఏం లేదా? ఇప్పుడైతే ఏం లేదు, జస్ట్ వస్తున్నా, పని చేసుకుంటున్నా, పైసలు తీసుకొని ఇంట్లో ఇస్తా, బస్ ఇల్లు నడుస్తుంది అంతే. ఇక ఆడికే ఓకే అవుదని చెప్పొద్దు. ఏ క్వశ్చన్ ఆన్సర్ ఏదైనా ముందు అన్ని నిజాలే చెప్పాలి, ముందే చెప్తున్నా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, వీడికి రాకముందుకు, మన తెలుగు ఎక్స్పెరిమెంట్స్ రాకముందుకు నువ్వు వేరేడ పని చేసినావు అంటే ఫస్ట్ నుంచి, నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేసిన పని కాడికి అని చెప్పు మొత్తం. ఫస్ట్ అంటే నేను తెలిసిన వాళ్ళతోటి క్యాటరింగ్ పోయిన ఉండే. అందరు చేస్తారు, నేను కూడా పోయినా క్యాటరింగ్ పోయినా, కొన్ని రోజులు పోయినా, చదువుకున్నా. మళ్ళా సమ్మర్ హాలిడేస్ లా 5th క్లాస్ ఉన్నప్పుడేమో గిఫ్ట్ షాప్ లో జాయిన్ అయినా, అట్లా నెల మంది పోతా అని. పని కూడా తీసుకురా ఆయన అప్పుడు కొంచెం అట్లా మంచిగా ఉండే. ఆయన చూసుకుని ఆయన తీసుకున్నాడు, ఇక బాగా అర్థం చేసుకొని తీసుకున్నాడు. కొన్ని రోజులు చేసిన దగ్గర. మళ్ళీ హాలిడేస్ అయిపోయినాక మళ్ళీ పోయినా, సండే పోతుండే షాప్ కి. అట్లే మంచిగా చేస్తున్నా అని సండే కూడా రమ్మన్నాడు. 10th అట్లా చదువుకుంటా పోయినా. అప్పుడు
అప్పుడు స్టార్టింగ్ ఎక్కినప్పుడు ఒక 5,000 ఇస్తుండే. 5,000 ఇద్దా. నెక్స్ట్ దాని తర్వాత ఏం పోయినా? తర్వాత ఇట్లా మళ్ళీ క్యాటరింగ్ పోయినా, స్టడీ 10th దాకా చదువుకున్నా. 10th 8.2 ఏమో వచ్చినాయి 10th. అది అయిపోయినాక కాలేజ్ జాయిన్ అయినా. కాలేజ్ అయినాక బంద్ చేసి మళ్ళీ గిఫ్ట్ షాప్లో ఎక్కినా. చదువు బంద్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంది? అది నాకు రాదు, మళ్ళా చదివినా కానీ అంత ఇదే తిరుగుడు అది ఇది ఉంటుంది, చదివి వేస్ట్ అని. సౌత్ ఏం తిరుగుడు ఉంటుందా? కాలేజీలో ఓడి ఉండదు, తిరుగుడే ఉంటుంది మొత్తం బయట. కాలేజ్కి పోనుంటే అలా ఓడి ఉంటారు కాలేజీలో, అందరు తిరుగుతారు, నాతో వాళ్ళు అందరు తిరుగుతారు బయట. అంటే మీ దోస్తాన్ వాళ్ళను ఏడిపోయినా అంటే మీ దోస్తాన్లో వాడు రాకేష్ గారు కూడా ఏలియన్ గారు ఒకడు, వాళ్ళు మీ ఇద్దరు క్లాస్మేట్స్ అయినా మీరు? చిన్నప్పటి 4th క్లాస్. అంటే మేము చెప్పానంటే వీడు దోస్తాన్ వల్ల ఏడిపోయినట్టు ఒక రకంగా చెప్పానంటే మొత్తం తిరుగునట, కాలేజీ పోనట. ఒకవేళ ఇంట్లో దొరుకుతున్నట్లయితే ఒకసారి గుద్దురి మంచిగా గట్టిగా. అంటే నువ్వు మేజర్ గా పని చేసిన 2 పనులు అన్నట్టు, క్యాటరింగ్, ఇంకోటి గిఫ్ట్ షాప్, ఇంకోటి బుక్ డిపోలో చేసిన, ఇంకోటి మన రిమోట్స్ టీవీలు ఉంటాయి చూసినావా, అల్లో 3-4 నెలలు చేసిన. అంటే అమ్ముదు వారు రిపేర్ చేద్దువా? నేర్చుకున్నా అమ్ముదు. మళ్ళీ మొబైల్ షాప్ లో చేసిన. ఏం నేర్చుకున్నావు? ఫ్యాన్లు ఫీడ్ చేసుడు, అదొకటి చిన్న చిన్న. కాదు రిమోట్లు చేస్తాను, రిమోట్ రిపేర్ చేద్దాం. అమ్ముదు, బయట నుంచి వచ్చి అన్నది షాప్ లో అమ్ముదు, షాప్ లో కూర్చుంది. ఓకే. అంటే చిన్న చిన్న షాపులు ఏవైతున్నాయో అవిట్లలో మనోడు పని చేసిండు అన్నట్టు. మేజర్ గా చెప్పుకోదగ్గ వర్క్ ఏం చేయలే. మొబైల్ షాప్ లో చేసిన. అంటే కొందరు ఇట్లా కంపెనీలో చేసిన, గవర్నమెంట్ ఆఫీసులో చేసిన, అట్లా ఇట్లా ప్రైవేట్ కాంట్రాక్ట్ మీద చేస్తారు, అట్లా ఏం లేవు అన్నట్టు. నా లెక్క నేను కూడా క్యాటరింగ్ చేసిన, తర్వాత అక్కడికి వెళ్ళిపోయినా, తర్వాత ఇప్పుడు యూట్యూబ్ చేస్తున్నావు. ఓన్లీ 3 పనులు. ఓకే. మన ఛానళ్ళకు, మన తెలుగు ఎక్స్పెరిమెంట్ ఛానళ్ళకు నువ్వు ఎట్లా ఎంటర్ అయినావు? అసలు నీకు ఏడా ఛానల్ కనబడ్డది? ఇలా కొద్దామని ఎందుకు అనిపించింది నీకు? నాకు ఫస్ట్ ఇప్పుడు ఎప్పటిలో వద్దు, నేను 2 సంవత్సరాల నుంచి అప్పుడు కార్ ప్రాంక్ చేసి చూసినా. జింగిడిగా నువ్వు వచ్చే 1.5 అవుతుంది, 2 సంవత్సరాలు చూస్తా అంటే మళ్ళీ ఏం లేదు, డైరెక్ట్ రా ఇంటర్వ్యూ. ఇది 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు కార్ ప్రాంక్ చేసి చూసినా. కార్ ప్రాంక్ చేసి 4 సంవత్సరాలు అవుతుంది. అప్పంచెలు చూస్తున్నా, సంవత్సరాంతో గుర్తులేదు. అప్పంచెలు చూస్తున్నా. నువ్వు ఒకసారి షాప్ కాడ ఉన్నప్పుడు వచ్చి అన్న ఎలక్ట్రిక్ బండి తీసుకుని వచ్చి చూసినా, ఫోటో దిన చూసినా. రోడ్డు మీద ఫోటో తీయండు. అప్పంచలే ఉండే, రావాలి ఎట్లా వేసుకోవాలి పోవాలని ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిన. ఎవరికి? నీకు. ఏమని చేసినా? దండం పెడతాను అన్న వస్తాను, నువ్వు ఏ పని చెప్తా పని చేస్తాను మెసేజ్ పెట్టావా? వస్తాను వచ్చి నేను ఇక రారా తమ్ముడు అని చెప్తే వచ్చిండు. 2-3 రోజులు చూసినాం ఎట్లా చేస్తాడు ఏం కదా అని చెప్పేసి మంచిగానే చేసిండు పని, తీసుకున్నాం. కానీ అప్పుడు చేసిందంటే ఇప్పుడు 50% కూడా ఇప్పుడు గాలికే. ఇప్పుడు అప్పుడు ఎట్లా అంటే గుత్త కొట్టుకున్నట్టు పని చేస్తావు, ఇప్పుడు ఎట్లా అంటే కైకిలి కద్మానం. మళ్ళీ వీడు ఏం చేసినట్టు దంగా అప్పుడు అన్ని రిక్వెస్ట్ చేసుకుంటూ మెసేజ్ పెట్టిండు కదా, వాయిస్ నోట్లు పంపించిండు. అన్నా నీకు దండం పెడతా అన్నా, ప్లీజ్ అన్నా తీసుకో అన్నా. ట్రోల్ చేస్తారని చేసిన, మళ్ళీ అవన్నీ అన్సైడ్ కొట్టిండు. ట్రోల్ చేస్తారని ఒకసారి ట్రోల్ చేసిన, అందుకనే తీసేసిన. నీ జీవితంలో నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన లంగ పని ఏంది? పని అంటే ఏం లేదు కానీ చిన్నప్పుడు మా అమ్మ పసలెక్కలు తీసుకుంది, 10-20 అట్లా తీసుకుంది. అట్లా కాదు, లంగ కొట్టుడు తిట్టుడు ఏమైనా ఎత్తుకొచ్చుడు గట్లా. చిన్న స్కూల్లో పెయిన్ ఎత్తుకోదు స్కూల్ కాదురా, ఇప్పుడేం లేదు. ఎంగేజ్ వచ్చినాక లంగ పనులు అయితే ఏం చేయాలి మరి? ఏం చేయలే. బండి మీకు ఎట్లా పడ్డావు మరి? నువ్వు చెప్పు, నేను చెప్తా. బయట పార్టీ పోయినాం, పార్టీ అయిపోయినాక బండి వేసుకుంటూ వస్తుండే స్కిడ్ కింద పడ్డాం. ఇప్పుడు నిజం చెప్పు. అదే పార్టీ పోయి వచ్చినాం, పార్టీ పోయి వచ్చి బర్త్డే పార్టీ ఉండే, పోయి పోతుంటే పోలీసు వాళ్ళు వెనకొస్తే భయపడి స్పీడ్ పోయినాం. స్పీడ్ పడ్డారు. తెల్లారి ఫోన్ చేసి మాట్లాడొత్తలేదు అని అన్న 3,000 కొట్టన్నా. నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ బాయ్. అల్లు అర్జున్. నీకు బుక్కులు వాళ్ళు కొనిస్తారు, నీకు బట్టలు వాళ్ళు కొనిస్తారు. ఇప్పుడు చెప్పు నీ ఫేవరెట్ హీరో ఎవరు? అల్లు అర్జున్ ఫేవరెట్ హీరోనా? నీకు నచ్చిన సీన్ ఏంది అల్లు అర్జున్? దేశముద్రు. ఎందుకు నచ్చింది? అది మంచిగా ఉంటుంది సీన్. అలా ఏం మంచిగా ఉన్నది? హీరోయిన్ ఆ స్టోరీ మంచిగా ఉంటుంది. మీ పేరెంట్స్ గురించి ఏమైనా చెప్పానంటే ఏం చెప్తావు? పేరెంట్స్ అంటే నేను చిన్న ఉన్నప్పుడే మా నాన్న చనిపోయిండు. ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పుడు? నేను అప్పుడు 1st క్లాస్ అనుకుంటా. మొత్తం చిన్న ఉన్నప్పుడు ఏమైంది? ఇట్లే బయట చాటబడి అది ఉంటుంది అన్న, దానివల్ల మందాయి చనిపోయిండు. అప్పటి నుంచి మా అమ్మనే మొత్తం, మా అమ్మ మా అన్ననే. మా అన్న 9th దాకా అయిపోయిండు, చదివి 9th డ్రాప్ అవుట్ అయ్యి డ్రైవింగ్ ఫీల్డ్ అయిపోయిండు. మా అన్న మా అమ్మని చూసుకుంటూ వచ్చేది. నేను కూడా 5th నుంచి వెళ్ళి అదొకటిదో పని చేసుకుంటా ఇలా తీసుకుంటూ వచ్చాను. నమ్మేం చేస్తుంది ఇప్పుడు? విశాలం అట్లా పని చేస్తాను.
మా దగ్గర మ్యాక్సిమం ఉన్న వాళ్ళు అందరూ అట్నే ఉన్నారు. పేరెంట్స్ అంటే నాన్న లేని వాళ్ళే ఉన్నారు. వీడొకడు వాళ్ళ మధ్యలో ఒకడు వచ్చిపోయిన ఉండే పోరాడు వాడట్నే, తాజ్గాడు ఉండే వరకు వాడట్నే. మ్యాక్సిమం నేను ఇసుంటోనే తీసుకున్నాను అందరినీ. కాకపోతే లాస్ట్ వరకు ఏమైందంటే అందరూ కూడా ఇట్లా కొద్దిగా ఫేమ్ రాగానే రిటర్న్ అవుతారు, రివర్స్ అవుతారు, అంత పిచ్చి పిచ్చి చేస్తారు. ఇప్పటివరకు నేను తీసుకున్న పిల్లల దగ్గర ఒక 6-7 మెంబర్స్కి ఇట్లా పేరెంట్స్ లేని వాళ్ళనే తీసుకున్నాను నేను. మీకు జాంబియన్ పేరు ఎట్లా వచ్చింది? జాంబియన్ పేరు అప్పుడు మనం చేసినాం చూడు, షెల్టర్ హౌస్. ఏ షెల్టర్ హౌస్? జాంబీలు వస్తాయి అలా. అప్పుడు నా వేషం వేసుకున్నాను. అప్పుడప్పుడే వస్తాను నేను. వచ్చినాక నెలకు 2 వారాలకు అయింది. అది వచ్చినప్పుడు అలా వేషం వేసుకొని పర్ఫెక్ట్ చేస్తా అని ఆకంచెలు జాంబియన్ పేరు పోయింది. వాళ్ళ సూని కూడా మొత్తం పర్ఫెక్ట్ జాంబీ లెక్కనే ఉండే. మెల్లగా స్టార్ట్ అయింది అని పేరు జాంబీ అని చెప్పేసి అది మొత్తం పర్మనెంట్ అయిపోయింది. ఇక బయట వేనా కానీ జాంబీ మనం ఇంకా ఖమ్మం మీటప్ పోయినప్పుడు అయితే అందరు ఎట్లా పోరాదు. సీరియస్ క్వశ్చన్, అవద్దని చెప్పొద్దు. నీకు లవర్ ఉందా? లేదు. అమ్మతలు వేసుకో. ఇప్పుడు చెప్పు. స్కూల్లో ఉన్నప్పుడు ఉండే. మరి ఏమైంది? లేదు ఇప్పుడు. స్కూల్లో ఏమైంది? స్కూల్లోనే బ్రేకప్ అయిపోయిందా? 10th ఎండింగ్ లో బ్రేక్. నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా, అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా? ఇప్పటికైతే అప్పటి వరకే చూడాలి. ఏం చేసుకుంటావు? నీకు ఏదంటే ఇష్టం ఉన్నది? లవే చేసుకోవాలి, కానీ ఇప్పుడైతే లేరు. అప్పటి వరకు వస్తా. ఒకవేళ మీ పాత పిల్లనే వచ్చి నేను వేసుకుంటా అంటే ఏం చేస్తావు? చెప్పాలి ఇప్పుడు. ఏమైంది? అయినా వస్తుంది నాకు జాంబే కావాలి, జాంబే మస్తు ఫేమస్ అని. ఏమంటావు? గత వచ్చింది. రాకేష్ నువ్వు అంటే నాకు ఇష్టం, నేను నిన్నే పెళ్లి చేసుకుంటాను, నువ్వు లేకుంటే చచ్చిపోతాను అంటుంది. ఏం చెప్తావు? ఎట్లా ఓదారుస్తావు? ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి నన్ను మోసం చేసినావు, ఆయనకు మోసం చేయకుంటుండే వాళ్ళని చెప్పు కదా. చెప్పు నాకు. ఆల్రెడీ నన్ను మోసం చేసినావు కదా, నన్ను చేసినట్టు ఆయనను కూడా చేయకుండా ఆయనతో మంచిగా ఉండని చెప్పి. నాకు ఇవ్వలొద్దు, నాకు మా ఆయన కూడా వద్దు, నువ్వే కావాలి రాకేష్. నాకు అయినా నువ్వు వద్దు, వెళ్ళిపోయిందా లెక్కుండు. నాకు మళ్ళీ కావాలి, నాకు వద్దు. నువ్వు అంటే నేను చచ్చిపోతా. అప్పుడే నీకు అంత సీన్లేదు. ఏం చెప్తావు? అట్లా రారని అయిపోయింది. వస్తే ఏం చెప్తావు? రాదు. వస్తే దానికి ఆన్సర్ చెప్పు. వస్తే ఏం చెప్తావు? చేసుకోని వద్దా ఎలా పడతావా? అంతేనా? పక్కా చూస్తా పక్కా. నువ్వు మన దగ్గర పనికి వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఫస్ట్ రోజు సెకండ్ రోజు నీకు ఒక మాట చెప్పిన నేను, నీకు ఏం పని రాదు, నా దగ్గరకు వచ్చినావు, మన దగ్గర వెల్డింగ్ పని నడుస్తుంది, ఎడిటింగ్ నడుస్తుంది, కెమెరా వర్క్ నడుస్తుంది, అన్ని రకాల పనులు నడుస్తాయి. నువ్వు ఈడ సంవత్సరం చేస్తావు, 2 సంవత్సరాలు చేస్తావు, 3 సంవత్సరాలు చేస్తావు, నీ ఇష్టం. ఈడికించి నువ్వు పోయే వరకల్లా నువ్వు ఏదో ఒక పనిలో పర్ఫెక్ట్ నేర్చుకుని ఉండాలని నేను చెప్పిన. నువ్వు ఏ పని నేర్చుకున్నావు? ఏం నేర్చుకోవాలి? అదే కెమెరా వర్క్ అంటే చిన్న లైట్ తీస్తాను అంతే, అదే పర్ఫెక్ట్ నేర్చుకోమని. నువ్వు కెమెరా వెయిట్ మోస్తావా? గోప్రో కాదు, కెమెరా విత్ గింబల్ మొత్తం. కానీ అప్పుడప్పుడు బాగా చేయకుండా 4-5 పనులు చెప్పాను నీకు. కార్పెంటర్ అన్న నేర్చుకో, వెల్డింగ్ అన్న నేర్చుకో, ఎడిటింగ్ అన్న నేర్చుకో, కెమెరా వర్క్ అన్న నేర్చుకో అని చెప్పేసి. నువ్వు రాబట్టి సంవత్సరం అవుతుంది. నువ్వు కరెక్ట్ అసలు ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకుంటే ఏదో ఒక పనిలో పర్ఫెక్ట్ అయ్యేది. ఏది నేర్చుకోవాలి? నా దగ్గరకు వచ్చే పొరాలు కూడా అందరికీ అదే చెప్తా. ఎవరికన్నా ఏదైనా పర్టికులర్ వర్క్లో తీసుకుంటే ఎడిటింగ్ గురించి ఎడిటింగ్ నేర్చుకుంటారు వాళ్ళు, ఇంకా పర్ఫెక్ట్ అవుతారు. ఒకవేళ ఏం పని రాకుండా వస్తే నా దగ్గరికి ఏదో ఒక పని చూడరు, అదొక పని పట్టుకోరు, మీకు నచ్చిన పని దాంట్లో పర్ఫెక్ట్గా ఆరని చెప్తా. వీనికి వచ్చినప్పుడు చెప్పిన, మధ్యలో కూడా 2-3 సార్లు చెప్పిన. ఇప్పుడు అప్పటి ఇప్పటికి ఏదో కైకిలని కొత్తుడు పోతుండు, గాలిలో తిరుగుతుండు తప్పితే పర్టికులర్ వర్క్ అంటూ ఏదైనా ఉంది అంటే ఏది నేర్చుకోవాలి. అంతేనా? ఈటింగ్ ఛాలెంజ్ అదే చేస్తాం, అన్నీ తింటాం. మన గుంటూరు మీటప్ వీడియో చూస్తే అదొక క్లిప్ యాడ్ చేయాలి మంచిగా. అది అందరం పక్కగా ఉన్నాం. అప్పటికిప్పటికి అందరం మంచిగా దొడ్డైనాం, కూర పట్టినాం, ఉబ్బినాం, మంచిగా బజ్జి ఉబ్బినట్టు. నువ్వు చచ్చిపోయిన పీను లెక్క అట్నే ఎందుకుంటున్నావు? చిన్న ఉన్న పంచాలి అంత నేను అట్లే పక్క ఇంకా పక్క అవుతున్నా. నాకంటే ఎక్కువ నువ్వు ఛాలెంజ్ అందరూ ఏమంటారు అంటే విజయానికి నీకు ఛాలెంజ్ పెట్టమంటారు. మొన్న కూరానికి పెట్టినట్టుగా అలా పెట్టినా గెలుస్తావు నువ్వు అట్నే ఎందుకుంటున్నావు? ఏడిపోతున్నా అంతా. అది చిన్న ఉన్న పంచాలి అంత నేను. మా అమ్మ లెక్క ఉంటా, మా అమ్మ పక్కన ఉంటుంది, నేను పక్కుంటా. ఇంకా బక్క అవుతున్నా దొడ్డు అవుతుంది. చిన్న ఉన్న పంచాలి అంత. ఏం చేస్తున్నావు నువ్వు? ఏం చేసుకుంటూ బక్క అవుతున్నావు? కష్టమా? చెయ్యవు అంతగానం, గాలికే తిరుగుతావు అటు ఇటు. తినుడా తింటావు, అనుకుంటావు మంచిగా. ఎందుకు అట్లా అవుతున్నావు? అది ఇటుపోతుంది. నువ్వు ఒకవేళ మన ఛానల్ హెడ్ అయినా ఒకరోజు నా ప్లేస్కి వచ్చినావు, మన ఛానల్ ఏదో మొత్తం వర్క్ ఏదైతుందో అట్లా ఏమేమి చేంజెస్ చేస్తావు? అంటే నేను ఇప్పుడు కరెక్ట్ చేస్తలేను, అవి నువ్వేమేమి చేస్తావు? స్టూడియో మంచి అప్డేట్ చేస్తా. మా అప్డేట్ ఏమన్నా? అప్డేట్ ఇంకా అప్డేట్ చేస్తా. ఏం చేస్తావు?
చూడక మంచిగా మొత్తం అది చేపించి లోపల ఇంటీరియర్ మొత్తం అన్ని చేంజ్ చేపిస్తా. ఓ జింగిడిగా ఆల్రెడీ మంచిగా ఉన్నది. వర్క్ పరంగా అంటున్నాను నేను. వర్క్ అంటే అంటే ఇప్పుడు సిస్టంలో నేను ఏం మిస్టేక్ చేస్తున్నా, నువ్వు నా ప్లేస్కి వస్తే నువ్వేమేమి చేంజెస్ చేస్తావు? ఏమంటే మాకు బాగా అది చెప్తున్నావు, బరాబర్ చేపిస్తలు, టైట్ చేయాలి, టీము చేంజ్ చేయాలి, వెల్డింగ్కి దీనికి అట్లా. ఇంకా ఇంకేం చేస్తావు? ఇంకేం లేదు, అని బరాబర్ వెల్డింగ్ శేఖరానికి అప్ప చెప్పిన, ఎడిటింగ్ విజయానికి అప్ప చెప్పిన, కెమెరా వరకు కిట్ గాడ చూసుకుంటుండు, గాలి రేటో నువ్వు చేంజ్ ఏం చేస్తావు? నువ్వు అదేంటంటే డివైడ్ చేస్తా అన్నావు కదా, నేను ఆల్రెడీ వేసి పెట్టిన. అట్లా నువ్వేం చేస్తావు? ఇంకేం చేంజ్ చేస్తావు? ఇంకేంలో అని మంచిగా ఉంది. నువ్వు హెడ్ అయితే ఓన్లీ ఖాళీ కూర్చొని అట్నే ఉంటావు. నా లెక్క వీడియోలు తీస్తాం, రోజు 2-3 వీడియోలు తీస్తాం. ఎట్లా తీస్తాం? రోజు 2-3. ఇంకా ఏం చేంజ్ చేస్తావు? అంటే నీ పర్స్పెక్టివ్ అరే తప్పు ఉన్నది, పలా ఉంది అని చేంజ్ చేయాలని ఉంటుంది కదా, ఏం చేస్తావు? ఇంకేం తప్పులేం లేవు అన్న, అని మంచిగా ఉంది. ఒక్కడు ఉంటాడు, ఎవడన్నా ఒకడు, వాడు రోజు లేట్ వస్తాడు. అందరు 9:30కి వస్తాడు, వాడు 10కి వస్తాడు, అందరు 10కి వస్తాడు, 11కి వస్తాడు. వాని మీద నువ్వేం యాక్షన్ తీసుకుంటావు? నా ప్లేస్ ఉంటే వార్నింగ్ ఇస్తా. వార్నింగ్ ఇచ్చినా ఇంటలేడు, జీతం కడిగేస్తా. జీతం కడిగినా ఇంటలేడు ఆడు. ఏం చెప్పకంతే ఏం చేస్తావు? ఏం చేయలేం, ఏదో ఒకటి చేయాలి, యాక్షన్ తీసుకోవాలి కదా. తిడదాం, తిట్టినా ఇంటలేడు వాడు. గంతే, ఏం చేస్తామని ఏం చేయలేము. ఆడు వీడే ఒక్క నాడు టైం, ఈ నెల మొత్తం టైంకి వచ్చా 9:30కి. నెల ఎన్ని రోజులు అయినాయి? 10 రోజులు అయినాయి గంతే. పోయిన నెల కూడా సాగు వచ్చిన, పొద్దున నాకు టిఫిన్ కూడా లేట్ అవుతుంది. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, సిద్దిపేట ఎమ్మెల్యే అయితే ఏం చెప్తాను? ఎమ్మెల్యే కావాలి కదా ఫస్ట్. ఒకవేళ అయితే ఏం చెప్తావు? అయితే ఏం చేయాలి? ఒకవేళ ఆయన సబ్స్క్రైబర్స్ అందరు కలిసి ఎమ్మెల్యే చేసిర్రా సిద్దిపేటలో, ఏం చెప్తావు? సిద్దిపేటని వెళ్తా. ఎమ్మెల్యే ఆయనకి ఎట్లా ఏలుడు, నువ్వు ఏం చేస్తావు? నీ పని ఏం చేస్తావు? అయ్యా ఏలుడు ఏం చేయ గది కాదు, ఏమేమి పనులు చేపిస్తావు? ఏమన్నా అంటే రోడ్డు కట్టించుడా, ఇంకా ఇంకా పార్క్ కడతావా? సిద్దిపేట బాగా డెవలప్ అవుతా. ఏం చేస్తావు డెవలప్ లా? రంగనాయక్ సార్ డెవలప్ అవుతా, రోడ్లు ఆడడంతా. ఏం చేస్తావు డెవలప్ అంటే? రంగనాయక్ సార్ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఇంకున్నదానికి మంచిగా చేస్తా. ఏం చేస్తావు? ఏం చేస్తా అంటే దాన్ని కాదు, రంగనాయక్ సార్ ఉన్నది ఏం చేస్తావు? మళ్ళా సార్ డెవలప్ చేస్తా అంటే ఏం చేస్తావు? అంటే మీరు రోడ్ వేపిస్తా, లైట్ పెట్టిస్తా, అట్లా ఏం చేపిస్తావు రంగనాయక్ సాగర్ లా? అదొకటి పార్కులు పెట్టిస్తా, స్టాల్ పెట్టిస్తా. ఏం పెడతావు? పార్క్ ఇట్లా మంచి ఏదన్నా ఏడా వస్తారా పిక్నిక్ వద్దని ఏమంటారు, వాళ్ళు వీళ్ళు వస్తారు అన్న ఫ్యామిలీస్, వాళ్ళు వచ్చి ఎంజాయ్ చేయడానికి అదొకటి ఇదొకటి పెట్టిస్తా. ఏం పెట్టిస్తా? అదొకటి అంటే పార్కులు కానీ పిల్లలు ఆడుకోనికి. రంగనాయక సార్ చూడడానికి వస్తారు, వాళ్ళ పార్క్ ఆడుకుంటారు. ఇంకా అంటే రంగనాయక సార్ లైక్ నువ్వు ఎట్లా చెప్పానంటే నేను బోటింగ్ పెట్టిస్తా, బోటింగ్ బోటింగ్ పార్క్ అంటే బోటింగ్ ఆడేసినప్పుడు అట్లా ఇంకేం చెప్తావు? ఎమ్మెల్యే పెట్టేసాయి. ఇంకా నెక్స్ట్ ఇంకా మన రోడ్లు మంచిగా లేవు, రోడ్లు మంచిగా మంచిగా మొత్తం మంచిగా ఉన్నాయి. ఆడ లేవు, రింగ్ రోడ్ ఉంటుంది చూడు, ఆడ మంచిగా లేవు. బ్లాక్ ఆఫీస్ కదా మంచిగా బాగా ముత్తుకుంటే అంతే, మిగిలిన అన్ని మంచిగా ఉన్నాయి. ఒక ప్యాచ్ వర్క్ వేపిస్తా అంటున్నాను. ఇంకా ఎమ్మెల్యే అయితే వస్తాయి అన్న థాట్స్, దాన్ని బట్టి చెప్తా. ఫస్ట్ అయినాక ఇప్పుడు ఏం లేదు, అప్పటి వరకు వస్తా. ఆయన అయ్యా అంటే అయ్యేవారు చూస్తాను. ఇంకేం చేస్తావు? రోడ్లు పోతావు, వడ్లు అమ్ముపిస్తా, మిల్లలు అమ్ముపిస్తా. ఇంకా ఇంకా పేద పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు స్కూల్ గవర్నమెంట్ స్కూల్లో దానికి మంచిగా స్ట్రిక్ట్ చేపిస్తా. పేద పిల్లలు ఉంటే స్ట్రిక్ట్ చేపిస్తా మంచిగా, వాళ్ళు సార్ ఇట్లా వాళ్ళు మంచిగా ఉండదు చెప్పారు అన్న, చెప్పిన వాళ్ళు మంచిగా చేపిస్తా. ఫుడ్ ఇట్లా మంచిగా ఉండదు, అది స్ట్రిక్ట్ చేపిస్తా. ఇంకా లేవు మస్తుండే గుర్తుకొస్తారు. నువ్వు చిన్నప్పటి నుంచి ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ని ఆలోచించుకో, అవిటిని రిఫార్మ్ చేపిస్తా. ఇప్పుడు మీ అమ్మ ఉంది, మీ అమ్మకి పెన్షన్ వస్తుంది కావచ్చు, వస్తుందో లేదో, అటువంటి వాళ్ళకి పెన్షన్లు ఇప్పిస్తా. ఇంక ఇట్లా మైనర్ పిల్లల్ని పట్టుకొని బాగా అది చేస్తారు, అట్లా బాగా చేపిస్తా. ఏంటిది? 15 సంవత్సరాలు బండ్లు పట్టుకొని సీజ్ చేస్తారు, మళ్ళీ పైసలు అట్టిస్తారు. సీజ్ చేయకుండా చేస్తావా? వాళ్ళకి వార్నింగ్ ఇవ్వమంట, మొత్తం బండ్లు గుంజుకుంటారు, అది చేపిస్తా. డ్రంక్ టెస్ట్ టెస్ట్ చేపిస్తా. అది ఇదికేదే నువ్వు అంతే. అంటే ఓన్లీ బండ్ల గురించి నీకు ప్రాబ్లం ఉంది అన్నట్టు, బండి మీద పట్టుకుంటారు అని చెప్పేసి.
ఓకే మనోడు ఎమ్మెల్యే అయితే గాయస్ ఇవి చేంజెస్ అయితే చేస్తారట. మీ ఫేవరెట్ బండి ఏంది? Z9 నింజా Z9. అదే కంపెనీ నింజా. ఇంకా నింజా అనేది కంపెనీ కవాసాకి. ఎన్ని లక్షలు ఉంటుంది? 9 లక్షలు 15 లక్షలు ఉంటుంది. నాకు అంత ఐడియా లేదు. 15 లక్షలు ఉంటుందా? 9 లక్షలు 15 లక్షలు ఉంటుంది, అంత ఐడియా లేదు. Z900 ఎప్పటి వరకు ఉంటుంది అది? ఉంటారా అన్న ఇప్పుడు నీ డ్రీమ్ బైక్ అంటే నువ్వు ఎప్పుడో ఒకసారి ఇది కొనాలి అన్నట్టుగా నాకు ZX అన్నట్టు ఉన్నట్టు నీకు అది డ్రీమ్ బైక్. ఓకే యాక్సెప్ట్. ఒక నెలకు ఎంత సంపాదించాలనుకుంటున్నావు? అంటే ఇప్పుడు నీకు ఉంటుంది ఎప్పుడైనా ఒకసారి నీ అప్పులు వచ్చినప్పుడు కావచ్చు, అంటే హై కాదు నీ ఎక్స్పెక్టేషన్ కాదు, నా ఖర్చులను పట్టుకొని చూసుకుంటే నా ఈఎంఐలను పట్టుకొని చూసుకుంటే అరే నాకు ఇంత శాలరీ వస్తే నాకు నెల వెళ్ళిపోతుంది మంచిగా పీస్ఫుల్గా ఏ టెన్షన్ లేకుండా, అట్లా నీకు ఎంత శాలరీ వస్తే నీ నెల పీస్ఫుల్గా వెళ్ళిపోతుంది అనుకుంటున్నావు? ఈఎస్ట్ అంటే ఒక 70-60 అంత రాదు కానీ 60-70 అంటే 70,000 వస్తే శాలరీ సెట్ లైఫ్గా అది రావు కానీ సెట్ 100 ఉంటుంది ఇక వస్తాయిరా. ఒక్కటే ఆర్గనైజేషన్ పట్టుకొని ఇప్పుడు మన ఛానల్ ఉంది, మన ఛానల్ ఒక్కటే దగ్గర పట్టుకొని ఇప్పుడు కోతిగాడు ఉన్నాడు మన దగ్గర పనిచేసే అందరు ఇట్లలా హైయెస్ట్ శాలరీ కోతిగానికి. ఎందుకు? అప్పంచెలు ఉన్నాడు వాడు ఫస్ట్ నుంచి. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇప్పుడు నువ్వు రావటే 1 year అవుతుంది, నువ్వు ఇంకొక 3 years ఉన్నావు అనుకో, మేబీ అవుతుంది కావచ్చు నీ శాలరీ కూడా. కాదని ఎందుకంటున్నావు ఛానల్ గ్రో అయినా కొద్దిగా శాలరీ పెరుగుతున్నాయి. 1 year శాలరీస్ పెరుగుతూనే ఉన్నాయి. అప్పటి వరకు ఇంకా పెరుగుతుంది కావచ్చు నీ శాలరీ, వానంత అవుతుంది కావచ్చు, నువ్వు అనుకుంటున్న 60-70 కూడా అవుతుంది కావచ్చు. ఛానల్ గ్రోత్ మీద డిపెండ్ అయ్యి కాకుండా వీళ్ళ శాలరీస్ ఎట్లా పెంచుతున్నా అంటే నేను ఛానల్ గ్రోత్ ఎంతన్నా కానీ కష్టపడుతున్నాం అందరం. వీళ్ళు స్టార్టింగ్ వచ్చినప్పుడు మేము శాలరీస్ ఎంతైతే మాట్లాడుకున్నామో దానికి మేము డైరెక్ట్ పెంచేస్తున్నాం శాలరీస్. ఇక ఆల్రెడీ మన కిట్టు గానికి బాబాయ్ గానికి 1 year ఆల్రెడీ అయిపోయింది, వాళ్ళిద్దరికి శాలరీస్ ఇంక్రిమెంట్ అయింది. విజయానికి వీనికి ఏం శాలరీ ఇంక్రిమెంట్ చేయలేదు, వాడు అప్పంచలకి అంతే వర్క్ పని చేస్తుండు. వానికి కూడా చూడాలి ఫర్దర్గా రానున్న రోజులలో. నేను చెప్పేది ఒకటే, నీకైనా సరే ఎవరికైనా సరే ఒకటే ఆర్గనైజేషన్ పెట్టుకొని కరెక్ట్ పని చేసుకున్నావు అనుకో. నా అంటే నేను పని చేసిన కాడ నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నా. ఇక బయట సాఫ్ట్వేర్ వాళ్ళు అక్కడిక్కడ జంప్ అయితే ఎక్కువ శాలరీస్ వస్తాయి, దాని గురించి నాకు అంత ఐడియా లేదు. నేను చూసిన దాన్ని బట్టి అయితే ఒకటే ఆర్గనైజేషన్లో పని చేసుకుంటా అంటే లాయల్గా ఉండే సీనియారిటీ పెంచుకోవాలి. సీనియారిటీ మనది ఎంత పెరిగితే, ఎక్స్పీరియన్స్ ఎంత పెరిగితే అంత శాలరీ మనకు ఈజీగా వస్తుంది. నేను స్టార్టింగ్లో వర్క్ నేర్చుకోరని చెప్పింది కూడా మనకి. నువ్వు ఒకవేళ ఏదైనా వర్క్లో పర్ఫెక్ట్ అయినావు అనుకో, ఇక్కడ నుంచి ఒకవేళ అన్న నాకు ఇక్కడ సెట్ అయ్యట్లేదు, నేను బయటకు పోతాను, నాకు బయట పలానా జాగాలో నేను పని చేసుకుంటా అన్న, నాకు ఇంకా ఎక్కువ శాలరీ వస్తాను, ఎక్కువ శాలరీ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది నీకు. ఒకవేళ నువ్వు వర్క్లో పర్ఫెక్ట్ అయితే, నువ్వు వీడికి వచ్చిన రోజు నేను పోతున్నా చిలకల గోలికి అనుకుంటా వచ్చుకుంటా వినావు అనుకో, నీకు యూజ్ లేదు, నాకు యూజ్ లేదు. ఛానల్ నడిచిన రోజులు నువ్వు ఉంటావు, నాకు యూజ్ ఉంది, నువ్వు ఛానల్ నడిచిన రోజులు ఉంటావు, నాతో వస్తూ ఉంటావు వెంబడబడి. ఛానల్ ఒకవేళ ఒక్కటే రోజు ఆగిపోతుంది, నాకు ఎడిటింగ్ వస్తా, నేను ఎడిటింగ్ వర్క్ పోతా, లేకుంటే నేను అందరం ఫోటోగ్రఫీ పెట్టుకుంటాను, నువ్వేం చేస్తావు? అందు గురించి నీకు స్టార్టింగ్ రోజే చెప్పాను నేను, ఏదైనా ఒక వర్క్ నేర్చుకోరా అని చెప్పేసి. నీ లైఫ్లో అన్నిటికంటే సాడ్ మూమెంట్ ఏంటిది పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు? సాడ్ మూమెంట్ అంటే మా నాన్న చనిపోయాక 2-3 months ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్న, దానివల్ల బాగా బాధపడ్డాను. డాడీ చనిపోయినప్పుడు బాధపడుతుంది. అదే నీ లైఫ్లో సాడెస్ట్ మూమెంటా? బ్రేకప్? నువ్వు ఎందాక చదువుకున్నావు? ఇంటర్ ఫస్ట్ డ్రాప్ అవుట్. ఇంటర్ ఫస్ట్ చదువుకున్నావా? 3వ ఎక్కని చెప్పు. గుర్తులే. 2వ ఎక్కని చెప్పు. 2 ఎక్కం 2 2 2 4 2 3 6 2 5. అదే గుర్తులేవన్నా. 2 ఎక్కం గుర్తుకుంటా ఎవరికన్నా? 2 ఎక్కం 2 2 3 4 2 రెండో ఎక్కమే ఎక్కువ. 10వ ఎక్కం 9వ ఎక్కం కూడా 2వ ఎక్కమే. 2 ఎక్కం 2 2 2 4 2 3 6 2 4 10 2 4 8 2 4 8 2 4 8 2 5 10 2 6 12 2 2 7 14 2 8 16 2 9 18 2 10. అయితే ఏ నుంచి జెడ్ దాకా తట్టుకోకుండా ఒక్కడేసారి ABCD EFGH JKLM PQRS TVA మెల్ల చెప్పు. ABCD EFGH JKLM PQRS TVX YZ UXYZ. అంటే వీళ్ళు ఎడ్యుకేషన్ మీద గ్రిప్ లేక. ఎన్ని సంవత్సరాలు నువ్వు బుక్ పట్టక? 4 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాలు అవుతుంది. 4-5 సంవత్సరాల నుంచి మనకి ఎడ్యుకేషన్ మొత్తం గ్రిప్పే లేదు. వీడే కాదు, మా దగ్గర ఇంతకుముందు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.
ఏబిసీలు కూడా రావు, కాకపోతే వర్క్లో పర్ఫెక్ట్. ఇప్పుడు వాడు ఏదైనా వీడియో పెట్టి మనం కామెడీ ఏమైనా అలా ఎంజాయ్ చేసుడు కావచ్చు. అంటే పర్టికులర్గా ఎడ్యుకేషన్ మీద బేస్ అయిన ఎవరిని తీసుకోలేదు. నాకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎంత ఉన్నా సరే లాయల్గా ఉండి కరెక్ట్ పని చేసుకుంటా వర్క్ మీద ఫోకస్ చేసుకునేటోళ్ళ కావాలని చెప్పి స్టార్ట్ నుంచి చూస్తున్నాము. సో అలా వీడియో ఒకటి మీకు అర్థమైంది కావచ్చు. ఇప్పుడు నీకు ఇంటికి పోగానే నాగార్జున సార్ ఫోన్ చేసిండు, బిగ్ బాస్ 10లో నీకు ఆఫర్ ఇస్తున్న రాకేష్ జాంబీ, నువ్వు వచ్చేసే అంటాడు. నువ్వేం చేస్తావు? ఫస్ట్ అది రావాలి అని ఇన్విటేషన్ వచ్చింది, ఏం చేస్తావు? పోతా నిన్న అడిగి పోయి ఏం చేస్తావు? వాళ్ళ గెలిచి వస్తా. ఏం చేస్తావు? వాళ్ళు ఏ టాస్క్లు ఇస్తే ఆ టాస్క్లు కంప్లీట్ చేస్తా, ఎంటర్టైన్ చేస్తా బయట అందరినీ. మంచి క్వశ్చన్, ఆన్సర్ మంచిగా చెప్పు. నువ్వు ఎన్ని ఏళ్ళు ఉంటావు ఇప్పుడు? ఇప్పుడు 19 ఏళ్ళు ఉంటావు. నీ ఏజ్ యూత్ మొత్తానికి ఒక సందేశం ఇవ్వాలంటే ఏం సందేశం ఇస్తావు? వాళ్ళు మంచిగా కెరియర్లో ఇన్స్పైర్ అయ్యి సక్సెస్ కావాలి, అందరూ ఖరాబ్ కావద్దు అంటే నువ్వు ఏం సందేశం ఇస్తావు వాళ్ళకు? బయట దోస్తులు నమ్మద్దు చెప్పు. మొత్తం వాళ్ళు ఎట్లా లైఫ్ ఎట్లా అయితే మంచిగా ఉంటుంది, ఏం కథ అంతా చెప్పిగా. బయట దోస్తులతో తిరుగుడు బంద్ చేసుకోవాలి, ఇంట్లో మంచిగా చూసుకోవాలి, ఇంట్లో ఏమనద్దు. ఇంకా చెప్పు. ఇట్లా మంచిగా చూసుకోవాలి, స్టడీకి మంచిగా చూసుకోవాలి, బయట చిల్ల తిరుగుడు అది బంద్ చేసుకోవాలి, లవ్ జోలి పోవద్దు. 3 చేస్తే సక్సెస్ అవుతారా? మంచిగా చదువుకోవాలి, బయట దోస్తులతో తిరగద్దు, ఆ అమ్మాయిలు వెనుక పోవద్దు, ఇంట్లో మంచిగా చూసుకోవాలి. చెప్పినా సరే చెప్తావు అసలు. పైసల గురించి ఇంట్లో రిచ్చుడు, పైసల గురించి ఇంట్లో రిచ్చుడు బంద్ చేసుకోవాలి. నాకు బండి కావాలి, అది కావాలి, ఇది కావాలి, నువ్వు రిచ్చుకోవద్దు. ఏమని ఉంటే నీ సొంత పైసలతో నువ్వు వేసుకొని కొనుక్కోవాలి. నువ్వు మీ ఇంట్లో టీవీ ఎందుకు వాళ్ళ వచ్చినావు? దట్ వాజ్ పర్సనల్. నువ్వు డైలీ ఏడికి వస్తున్నావు పోతున్నావు, నీ డైలీ రొటీన్ ఏంటి? డోలోగోరి కాదు, డైలీ రొటీన్. పొద్దున తొందర లేయాలనుకుంటా, కానీ అది లేచినా కానీ టిఫిన్ కాల్ లేట్ అవుతుంది. స్నానం చేసి బ్రష్ చేసుకొని. ఎన్నింటికి లేస్తావు? 8-8:30 ఒక్కొక్కసారి. నేను తయారొచ్చే వరకు లేట్ అవుతుంది. బండి తీసుకొని స్టార్ట్ చేసుకొని వస్తా, చూడకాడికి వచ్చి నా వరకు చూసుకుంటుంది. చెప్పు మొత్తం అయిపోయినాక షూట్ అయిపోయినాక మళ్ళా పోతా, ఫ్రెష్ అప్ అయ్యి ఇంటికి పోతా. ఇంటికి పోయినాక ఇంటికి చేసి ఫోన్ చూస్తా, మళ్ళీ వండుకుంటా, తిని వండుకుంటా. మళ్ళీ పొద్దున్న లేచి వాష్రూమ్ ఇట్లా చేస్తా, మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ షూట్కి వస్తా. మళ్ళీ షూట్కి వచ్చి మళ్ళీ తింటా మధ్యాహ్నం. నైట్ షూట్ అయిపోయాక మళ్ళీ పోతా, మళ్ళీ పోయి తింటా పండుకుంటా, మళ్ళీ వస్తా. తప్పితే ఏం చేయవా? దోస్తుగాలతో కలుసుడు, దోస్తుగాలతో పోతే నైట్ పూట టీ టైం పోతా. మరి గదే చెప్పమంటున్నా. పొద్దుగాల వస్తా, పొద్దుగాల ఇంటికి లేస్తావు నువ్వు? 8:30కి అట్లా లేస్తా. 8:30కి అట్లా లేచి ఫ్రెష్ అప్ అయ్యి స్టూడియోకి వస్తా. స్టూడియోకి వచ్చి వర్క్ చూసుకొని 8:30కి లేచినాక నువ్వు స్టూడియోకి రానికి నీకు టిఫిన్ కాడ ఆడియో లేట్ అవుతుంది. వచ్చి మధ్యాహ్నం లంచ్ చేసి మళ్ళీ షూట్ అయిపోయినా మళ్ళీ నైట్ పోతా. నైట్ పోతే మా ఫ్రెండ్ షాప్ ఉంటుంది, అడుగు పోతా, జర్సేపు ఆడ కూర్చుంటా. ఇంటికి పోతే ఒక నైట్ వాళ్ళు ఫోన్ చేస్తే టీ టైం ఇట్లా పోతా. టీ అనగా హాఫ్ అన్ అవర్ తాగుతా, మళ్ళీ ఇంటికి వస్తా, జస్ట్ ఫోన్ చూస్తా, పండుకుంటా. అదే రొటీన్. నీ ఫేవరెట్ కలర్ ఏంటిది? బ్లాక్. ఎందుకు? నువ్వు బ్లాక్ అందుకే నారా? కాదు, బ్లాక్ అంటే ఇష్టం. నీకు ఎంతమంది దోస్తులు ఉన్నారు? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఇద్దరే. ఎవరు? లోకేష్ వెళ్ళింది. మీరు ఇద్దరేనా అండి దోస్తులు? మత్తు ఉన్నారు కానీ వాళ్ళు జర అర్థం చేసుకొని మంచిగా ఉంటున్నారు. దోస్తులు అలా నువ్వు అరే గిట్ల చేయొద్దు పని అనేది ఏంటిది? అంటే ఎట్లా ఫ్రెండ్షిప్లో ఎవరికి ఇట్లా చేయొద్దురా అనేది? మన ముందట మంచిగా ఉండి వెనక మన గురించి బ్యాడ్ మాట్లాడు, వీడి గిట్లుంటాడు గట్లుంటారు అని మన వెనక చెప్పుడు. ముంగట మంచిగా ఉండి వెనక మాట్లాడొద్దు అని. ఇంకా మనం ఇట్లా బయట ఇది మనం తక్కువ ఏది చూడొద్దు అట్లా అని. నీకు మూవీస్లలో ఆఫర్ వచ్చింది అనుకో, లేడీ క్యారెక్టర్ ఆఫర్ వచ్చింది, చేస్తావా? మూవీలో వస్తే చేస్తాం కదా, తెలుగు ఎక్స్పీరియన్స్ లో వస్తే చేస్తలేనా? లేడీ క్యారెక్టర్ ఆఫర్ వస్తే చేస్తలేనా? ఓకే గైస్, నెక్స్ట్ క్యాంపింగ్ లో లేడీ క్యారెక్టర్ లో మీకు కనిపిస్తాడు. రోల్ చేయకూడదు మళ్ళీ తర్వాత. సేమ్.
సో మొత్తానికి గాయస్ ఇది మన కే రాకేష్ ఇంటర్వ్యూ. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. కే అంటే కొమ్మరాజుల గుర్తుపెట్టుకోరు ఇది మాత్రం. సో మీకు ఎట్లా అనిపించింది ఇంటర్వ్యూ ఏం కదా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎవరు ఇంటర్వ్యూ చేద్దాం, ఏమేమి క్వశ్చన్లు అడుగుదాం అది కూడా మీరే కామెంట్ చేయరు. మీరు కామెంట్లలో ఏవైతే క్వశ్చన్లు పెడతారో ఆ క్వశ్చన్లను పిక్ చేసుకొని నేను నెక్స్ట్ వాళ్ళు ఇంటర్వ్యూ అయితే ఇస్తాను. నెక్స్ట్ బాబా ఇంటర్వ్యూ అయితే ఇద్దాము. సో ఏమేమి క్వశ్చన్లు అడుగుదాం వాళ్ళని అనేది మొత్తం కామెంట్లు అయితే వేయరు వీడియో కింద. అవే కామెంట్లు క్వశ్చన్ల లాగా వాళ్ళని అయితే అడుగుతాం. సో మొత్తానికి ఇదే రోజు ఇంటర్వ్యూ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయరు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్లో కొత్త అవసరం లేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్.